ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో మరొక రెసిపీ. ఈ రెసిపీ రైస్లోకి, కర్డ్ రైస్లోకి, పప్పు అన్నంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం 2 మామిడికాయలు తీసుకున్నానండి. తీసుకొని అవి మూటికలు కట్ చేసుకొని తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ముందు అవి శుభ్రంగా నీట్గా ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. తర్వాత పీసులు కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు చిన్న పోపు మూకుడులో ఎండుమిరపకాయలు, ఒక టేబుల్ స్పూను మెంతులు కలిపి వేయించుకోవాలి. వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు తొక్క తీసి పెట్టుకున్న మామిడికాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మామిడికాయతో నేను ఏకంగా పట్లు పట్టేస్తున్నాను తరగటానికి. టెంకి బాగా కట్టేసిందండి. లాస్ట్ వచ్చేసాయి కదా ఇంకా సీజను, అందుకే టెంకి బాగా కట్టేసింది. కత్తిరికి అసలు తెగటానికి నాటకాలు ఆడేస్తోంది మామిడికాయ. ఇది చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది పెరుగు అన్నంలోకి, పప్పు అన్నంలోకి, అలాగే మామూలు ప్లెయిన్ రైస్లోనైనా సరే కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యకి ఒక 2 టైమ్స్ కట్ చేసుకోవాలి. ఈలోపు ఎండుమిరపకాయలు, మెంతులు పొడి చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ సరిపోతుంది, చాలకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇగోండి ఇలా కచ్చాపిచ్చగా పొడి చేసుకుంటే చాలు, మెత్తగా గ్రైండ్ చేసుకోక్కర్లేదు. ఇలా ముక్కలు, ఈ పొడి, బెల్లం రెడీ చేసి పెట్టుకోవాలి. బెల్లమైనా వేసుకోవచ్చు, లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు. ముక్కలు ఈ సైజు ఇలా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ, మెంతులు పౌడర్ వేసేయాలి. తర్వాత బెల్లం ఈ మాత్రం సరిపోతుంది. చాలదు అనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు. పంచదార అయినా వేసుకోవచ్చు అండి. ఇందులో తీపి ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కలిపేసి ఒక 3 డేస్ అలా ఉంచేసేయాలి. ఉంచేసిన తర్వాత 3rd డేకి అది బాగా ఊరి వాటర్ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం గడ్డల్లా ఉండిపోతే స్మాష్ చేసి వేసేసుకోవచ్చు. ఈ ముక్కలు వారం రోజులు బయట ఉంటాయి, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బయట అయితే వాసన వచ్చేస్తుంది, ఎక్కువ రోజులు ఉండవు.
ఫైనల్లీ ఇలా వచ్చాయి ముక్కలు. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ సాయిరామ్.